ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ పార్టీ క్రమశిక్షణలో నంబర్ 1 అని డప్పు కొట్టే సంగతి అందరికీ తెలిసిందే. టీడీపీ పార్టీతో పాటు తమ కుటుంబం అవినీతికి చాలా దూరంగా ఉంటామని పదే పదే చెబుతూ ఉంటారు. అంతటితో ఆగకుండా తన విశ్వసనీయతని రుజువు చేసుకోవాలని ప్రతి ఏటా తన కుటుంబ సభ్యుల ఆస్తి వివరాలు శ్వేతపత్రం రూపంలో విడుదల చేస్తూ ఉంటారు. అయితే చివరిసారి ప్రకటించిన ఆస్తి వివరాల్లో బొక్కలు బయటపడ్డాయి. అయితే ఎక్కడ అవినీతి జరిగినా ఉపేక్షించనని ప్రగల్భాలు పగిలే బాబుకి ఇప్పుడు పెద్ద తలనొప్పి వచ్చి పడిందని తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల కుంభకోణానికి తెర తీసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత కొన్నాళ్ల బట్టి అడపాదడపా సోషల్ మీడియాలో వేదికగా ఇటువంటి ఆరోపణలు కొంతమంది కార్యకర్తలపై వచ్చిన కొట్టిపారేసిన అధినాయకత్వం ఆ విషయం రోజురోజుకి పెద్దది కావడంతో ఇప్పుడు అప్రమత్తమైనట్టు సమాచారం. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్తల ప్రకారం ఏపీ ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఏపీ ట్రాన్స్కోలో 180 ఖాళీలు ఏర్పడగా అవి అవుట్ సోర్సింగ్ ద్వారా మాత్రమే భర్తీ చేయాల్సి వచ్చింది. 2016లో ఎన్ని సంస్థలు పోటీపడినా చక్రం తిప్పి కాంట్రాక్టు పొందిన టెరాస్ సాఫ్ట్ అనే సంస్థ ఇప్పుడు ఆ పోస్టులని బేరానికి పెట్టిందట. మంత్రి లోకేష్ కి తమకి బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయని ఉద్యోగాల పోస్టులు పర్మనెంట్ చేసే విషయంలో కూడా సాయం చేస్తామనే దాకా వ్యవహారం వెళ్ళిందని సమాచారం. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంది. దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.